ఇండియాలో యూనివర్సిటీ క్యాంపస్లలో అందరూ సమానంగా ఉండాలని ఓ చట్టం తెచ్చారు. చాలా మంచి విషయం కదా. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఎవరి మంచి కోసమైతే ఈ చట్టం వచ్చిందో వాళ్లే దీన్ని వద్దంటున్నారు. ఎందుకిలా? ఒక మంచి పని అనుకున్నది కాస్త పెద్ద వివాదంగా ఎందుకు మారింది? రండి, ఈరోజు ఈ కథేంటో లోతుగా చూద్దాం. ఈ ఒక్క ప్రశ్నే మన విశ్లేషణకు మూలం. ఎవరికోసమో తెచ్చిన చట్టం వాళ్లకే ఎందుకు నచ్చలేదు? దాని లక్ష్యం ఎక్కడ దారిదప్పింది? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అంటే గతాన్ని చూడాలన్నమాట. మన కథ మొదలయ్యేది 2012లో. అప్పుడే యూనివర్సిటీలలో వివక్షను ఆపడానికి మొదటిసారి కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. కాని ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఈ పునాదిలోనే కొన్ని లోపాలు ఉండిపోయాయి. అవే తర్వాత కాలంలో పెద్ద సమస్యలకు దారితీశాయి. అయితే 2012 నిబంధనల ఉద్దేశం చాలా మంచిదే అయినా అవి ఆచరణలో తేలిపోయాయన్నమాట. చెప్పాలంటే అచ్చం కాగితం పులిలాగా. అసలు వివక్ష అంటే ఏంటో సరిగ్గా చెప్పలేదు. ఇంక దాన్ని నిరూపించడమెలా? దానికి తోడు ఫిర్యాదులు తీసుకోవడానికి సరైన సిస్టమ్ కూడా లేదు. సో కంప్లైంట్స్ ఇచ్చినా అవన్నీ సలహాలుగానే ఉండిపోయేవి, యాక్షన్ జీరో. అందుకే అందరికీ అర్థమైంది, ఇలా కాదు, మనకు ఇంకా బలమైన పదునైన చట్టం కావాలని. సరిగ్గా ఇక్కడే 2026 ఈక్విటీ నిబంధనలు తెరపైకొచ్చాయి. పాత చట్టంలోని లోపాలన్నిట్నీ సరిచేయడానికి ఒక పక్కా ప్లాన్తో, అంటే ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్ను ముందుకు తెచ్చారు. ఇది చూసి అందరిలో ఒక కొత్త ఆశ చిగురించింది. ఇదేదో చిన్న మార్పు కాదండి, ఒక పెద్ద విప్లవాత్మకమైన అడుగు అనే చెప్పాలి. రక్షణ అనేది కేవలం కొన్ని కులాలకే కాకుండా మొదటిసారిగా లింగం, వైకల్యం, ఆర్థిక పరిస్థితి ఇలా వివక్షకు గురయ్యే ప్రతి ఒక్కర్నీ ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇది సమానత్వమనే మాటకు అసలైన అర్థాన్నిచ్చింది. ఇది మరో సూపర్ ఇంప్రూవ్మెంట్. కుల వివక్ష అనేది ఇకపై గాల్లో చెప్పే మాట కాదు. ఏ పనులు చేస్తే అది వివక్ష కిందకొస్తుందో ఉదాహరణలతో సహా క్లియర్గా రాశారు. దీనివల్ల బాధితులకు తమ హక్కులపై ఒక స్పష్టతొచ్చింది. న్యాయం కోసం పోరాడటం కూడా కాస్త సులువవుతుంది. పాత సిస్టంకు కొత్త సిస్టంకు మధ్య తేడా చూస్తే అస్సలు పోలికే లేదు. ఊరికే సలహాలిచ్చే కమిటీల బదులు ఇప్పుడు నిజమైన అధికారాలున్న వ్యవస్థలను ప్రతిపాదించారు. అంతేకాదు, రూల్స్ పాటించకపోతే యూనివర్సిటీకి వచ్చే గ్రాంట్లు ఆపేయడం, గుర్తింపు రద్దు చేయడం లాంటి కఠినమైన చర్యలు కూడా చేర్చారు. అంటే మాటలు కాదు, చేతలు ముఖ్యం అని గట్టిగా చెప్పారన్నమాట. ఇంత పవర్ఫుల్, ఇంత క్లియర్గా ఉన్న చట్టం సమానత్వానికి ఒక పెద్ద విజయంలాగానే అనిపిస్తోంది కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఊహించని ఒక మలుపు తీసుకుంది. మంచి కోసం చేసిన ఈ ప్రయత్నమే ఒక పెద్ద గొడవకు కారణమైంది. విచిత్రమేంటంటే, ఈ కొత్త రూల్స్ని వ్యతిరేకిస్తూ గొంతు విప్పింది ఎవరో బయటివాళ్లు కాదు. ఈ చట్టం ఎవరినైతే కాపాడాలనుకుందో ఆ వర్గాలకు చెందిన కొందరు మేధావులు, యాక్టివిస్టులే. ఇక్కడే అసలు చిక్కువచ్చిపడింది. వాళ్ల మొదటి ఆందోళన దుర్వినియోగం. అంటే ఇంత బలమైన చట్టాన్ని పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకుంటారేమో అని కొందరు భయపడ్డారు. మంచి చెయ్యబోతే అది చెడుకు దారితీస్తుందేమోనన్న భయం వారిని వెంటాడింది. వాళ్ళేం చెప్తున్నారంటే, వివక్ష అనే పదానికి మీరిచ్చిన డెఫినిషన్ చాలా పెద్దది. దీనివల్ల క్లాస్ రూంలో జరిగే మామూలు చర్చలు కూడా కంప్లైంట్లుగా మారొచ్చు. పర్సనల్ గొడవలకి, రాజకీయ కక్షలకు ఈ చట్టాన్ని వాడుకోవచ్చు. దీనివల్ల క్యాంపస్లో ఫ్రీగా మాట్లాడే వాతావరణమే పోతుంది. అంటే రక్షణ పేరుతో స్వేచ్ఛను చంపేస్తున్నారా అనే ప్రశ్న మొదలైంది. ఇక రెండవది, చాలా ముఖ్యమైన అభ్యంతరం. బాధితులకు న్యాయం జరగాలి, అది కరెక్టే. మరి నిందలెదుర్కొంటున్న వారి హక్కుల సంగతేంటి? వాళ్ల వాదన వినకుండానే శిక్ష వెయ్యొచ్చా? ఇది న్యాయానికి సంబంధించిన చాలా ప్రాథమికమైన ప్రశ్న. వాళ్ల కంగారి ఇదే. ఏ తప్పు చేస్తే ఎంత శిక్ష అనేది క్లారిటీగా లేకపోతే అధికారులు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చు. ఒక చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష విధించే ప్రమాదం ఉంది. న్యాయం ఎప్పుడూ ఒకరివైపే ఉండకూడదు గదా. కాని ఈ కొత్త రూల్స్ ఆ బ్యాలెన్స్ను దెబ్బతీస్తున్నాయని వాళ్లు గట్టిగా వాదించారు. ఈ అభ్యంతరాలు, ఆందోళనల మధ్య అసలీ నిబంధనల భవిష్యత్తు ఏంటి? కథ ఇప్పుడు ప్రస్తుతానికొచ్చేసింది. ప్రస్తుతం ఏం జరుగుతోందో చూద్దాం. ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 2012లో పాత రూల్సొచ్చాయి. 2026లో వాటి ప్లేస్లో కొత్తవి ప్రతిపాదించారు. కాని వచ్చిన అభ్యంతరాల తీవ్రతను చూసి సుప్రీంకోర్టు జనవరి 2026లో ఈ కొత్త రూల్స్ అమలును తాత్కాలికంగా ఆపేసింది. ఒక స్టే ఇచ్చిందనమాట. దీనివల్ల ఏమైంది? ఓ అడుగు ముందుకేసి రెండడుగులు వెనక్కి వేసినట్టయింది.
మెరుగైన రక్షణ ఇవ్వాల్సిన కొత్త చట్టం ఆగిపోవడంతో మనం మళ్లీ ఆ పాత బలహీనమైన 2012 రూల్స్కే తిరిగొచ్చాం. ప్రస్తుతానికి అదే పరిస్థితి. చివరిగా ఈ కథ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. బలహీనులకు రక్షణ కల్పించడం, అదే సమయంలో నిందలు ఎదుర్కొంటున్న వారికి న్యాయమైన విచారణకు అవకాశమివ్వడం, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేంతవరకు మన క్యాంపస్లలో సమానత్వం కోసం చేసే ప్రయాణం ఇలా మధ్యలోనే ఆగిపోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయమేంటి?